హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తాగ్రేసులందరికీ కూడా శుభాశిష్యులు. చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో పెట్టబోతూ ఉన్నాము. చాలామంది నాకు ఫోన్ చేసి తర్వాత ప్రత్యక్షంగా కలిసినప్పుడు అడుగుతూ ఉన్నారు, స్వామి మొన్న మీరు కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చేశారు, బాగానే అర్థమైంది, సరే మనకు చేతనైనంత వరకు కూడా అందరికీ అర్థమవ్వాలనేటువంటి విషయంలో సరళమైనటువంటి భాషను ఉపయోగించి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే గ్రాంధిక పదాలను కనుక ఎక్కువగా వాడినట్లయితే సామాన్యులకు అర్థం కాదనేటువంటి ఉద్దేశం చేత కొద్దిపాటి సరళమైనటువంటి పదాలనే వాడుతూ అయ్యే విధంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేశాను. చూసినటువంటి వాళ్ళందరూ కూడా స్వామి చాలా బాగుంది, కార్తీక మాసంలో చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఏదో పనుల ఒత్తిడి ఉంటుంది, మేమేదో ఎక్కడో అట్లా పెట్టుకొని వినుకుంటూ మా పనులు మేము చేసుకున్నాము అని చెప్పారు. చాలా సంతోషం కూడా కలిగింది. అలాగే అడుగుతూ ఉన్నారు, స్వామి గరుడ పురాణాన్ని మాకు యూట్యూబ్లో తెలియజేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి గరుడ పురాణాన్ని చెప్పాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావడం కూడా జరిగింది. మరొకసారి నేను పురాణ ప్రవచనకర్తను కాదండి, నాకు తెలిసినటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పొరపాట్లు ఏదైనా ఉంటే అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఇది పరమ పవిత్రమైనటువంటి భారతదేశం, సనాతన ధర్మం కలిగినటువంటి దేశం ఈ భారతదేశం. భారతదేశంలో ఉండేటువంటి గొప్ప వైశిష్ట్యం అనేటువంటిది ఎంత చెప్పుకున్నా కూడా మనకు తనివి తీరనటువంటిది. ఈ భారతదేశంలో పుట్టడం అనేటువంటిదే మనకు భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరంగా కూడా మనం భావించుకోవాలి. ఎందుకంటే అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఈ భూగోళం ఒకటి, ఈ భూగోళంలో అనేక దేశాలలో ఈ భారతదేశం అనేటువంటిది కూడా ఒకటి. కాబట్టి ఇటువంటి భారతదేశంలో పుట్టడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి అంశంగా మనము భావించుకోవచ్చు. ఇటువంటి గొప్ప దేశంలో సనాతన ధర్మాన్ని కలిగినటువంటి ఈ భారతదేశంలో పుట్టడము మనం చేసుకున్నటువంటి గొప్ప వరము. ఇలా భారతదేశంలో మనం ఇట్లా పుట్టిన తర్వాత చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే కూడా పుట్టిన తర్వాత మనము చదువుకోవాలి. ఏం చదవాలి అంటే నవళ్ళు డిటెక్టివ్లు కాదండి, పురాణాలను చదవాలి. తర్వాత మన సంస్కృతికి పట్టుకొమ్మలైనటువంటి వేదాలు, వేదాంగాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, పద్యాలు మొదలైనవి ఎన్నో కూడా మనం చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడే మన జన్మకు సార్థకత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వీటిల్లో కొన్ని మనకు అసాధ్యమైనటువంటివి, లభ్యత కానటువంటివి, మనం అర్థం చేసుకోలేనటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అటువంటి వాటిని గురించి మనం వదిలిపెడతాం. కనీసము మనకు లభ్యమైనవి అంటే మనకు దొరికినవి, మనము అర్థం చేసుకోగలిగినటువంటి భాషలో ఉన్నవి, అటువంటి వాటినైనా సరే మనము చదువుకొని ఉంటే మనకు జ్ఞాన సముపార్జన అనేటువంటిది కలుగుతుంది. ఈ జ్ఞానం వల్ల మనకు ఎంతో మేలు జరిగి పుణ్యకార్యాల మీద, ధర్మకార్యాల మీద ఆసక్తి కలిగి ఈ మానవ జన్మ లక్షణమైనటువంటి మానవ జన్మ చివరి లక్ష్యమైనటువంటి మోక్షాన్ని కూడా మనము చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిల్లో పురాణాలు అనేటువంటివి చాలా విశేషమైనటువంటివి. వేదములు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు. ఇందులో పురాణాలు చాలా విశేషమైనటువంటివి. అన్ని విషయాలు కూడా
ఈ పురాణాలలో కూడా మనకు చెప్పబడి కూడా ఉన్నాయి. ఇటువంటి పురాణాలు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయ్యా అంటే 18 పురాణాలు ఉన్నాయి. వీటిని అష్టాదశ పురాణాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇటువంటి 18 పురాణాల గురించి కూడా మనము తెలుసుకుంటే మనలో భక్తి, జ్ఞానము, వైరాగ్యం అనేటువంటివి కూడా ప్రవేశించి మనము జీవితంలో మానవ జన్మకు సార్థకత కూడా ఏర్పడుతుంది. ఏమిటిదయ్యా పురాణము అంటే? పురా అపివనం పురాణము అంటే పాతది అయినప్పటికీ తెలుసుకునే కొద్దీ కూడా కొత్తగానే ఉంటుంది. ఈ పురాణాన్ని మేము విన్నామండి, చదివినామండి, ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా అందులో కొత్తదనం అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి పురా అపివనం పురాణం అని చెప్పడం కూడా జరిగింది. పురాణం అంటే ఏదో పాతది కదండి, ఎప్పుడో మేము విన్నామండి అనుకుంటాం. అది కాదు, ఎన్నిసార్లు వినాలి. వినే కొద్దీ మనకు జ్ఞాన సముపార్జన అనేటువంటిది పెరుగుతూ ఉన్నటువంటిది. ఇటువంటి 18 పురాణాలలో ప్రతి పురాణము ఒక ప్రత్యేకతనే. దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి, దేని గొప్పదనం దానికి ఉంది. మరి అటువంటి పురాణాలలో గరుడ పురాణం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ గరుడ పురాణాన్ని మనం ఎందుకు చదువుకోవాలి అంటే, గరుడ పురాణం అనేటువంటిది సాక్షాత్తుగా కూడా శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠవాసుడు తన వాహనమైనటువంటి గరుత్మంతునికి చెప్పినటువంటి ఒక గొప్పదైనటువంటి సారాంశమే గరుడ పురాణము అని చెప్పబడింది. మరి గరుడ పురాణం ఏమయ్యా అంటే సర్వ పాప నాశనం, సర్వ పాపాలను కూడా నశింపచేస్తుంది. పుణ్యప్రద పఠనం, ఎంతో పుణ్యాన్ని కూడా లభిస్తుంది ఈ గ్రంథం చదవడం వల్ల. ఈ భారతదేశంలో ఈ మనిషి జీవించడంలో మంచి ఏమి, చెడు ఏమి, పాపమేమి, పుణ్యమేమి, చేయదగినటువంటి పని ఏమి, చేయకూడని పని ఏమి అనేటువంటిది ఉంటుంది. అటువంటి మన పాపపుణ్యాల వల్ల, మన దాన ధర్మాల వల్లనే మనిషి తన జీవిత అనంతరము మనకు కనిపిస్తుండేటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఉద్దేశం ఏమయ్యా అంటే ముక్తిని పొందడము, స్వర్గలోకాన్ని, మోక్షలోకాన్ని కూడా పొందడము. అటువంటి ఈ యొక్క మరణానంతరము స్వర్గలోకాలు, నరకలోకాలు ఉంటాయి. కాబట్టి మనం చేసినటువంటి పాప పుణ్యాల వలన, దాన ధర్మాల వలనే మనకు స్వర్గలోకం ఉంటుంది, నరకలోకం ఉంటుంది అనేటువంటి విషయము మనకి ఈ గరుడ పురాణం అనేటువంటిది తెలియచేస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల, పుణ్య తీర్థాలలో స్నానం చేయడం వల్ల, పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల పుణ్యము పెరిగిపోయి స్వర్గానికి మనం ఇంకా చేరువ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ అధికమైనటువంటి పాపాలు చేసి అధికమైనటువంటి ఘోర కార్యములన్నీ చేసినట్లయితే వాటి దుష్ఫలితం అనేటువంటిది మనకు ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తే పుణ్యం పొందుతామనేటువంటిది ఎంత వాస్తవమో, పాపకార్యాలు చేస్తే పాపాన్ని పొందుతాము, దుర్మార్గ పనులు చేస్తే పాపాన్ని పొందుతాము అనేటువంటిది కూడా అక్షర సత్యమైనటువంటి నిజము. మరి అటువంటి పాపాలు చేసినప్పుడు వాటికి ఏ విధమైనటువంటి నరకాలు లభిస్తాయి, ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి, దానివల్ల యాతనలు ఏ విధంగా పడతాము అనేటువంటిది ఇది తెలియచేస్తుంది. మరణానంతరము ఎటువంటి దుర్గతులు ఉంటాయి, ఎటువంటి సద్గతులు ఉంటాయి, మరణానంతరము చేయవలసినటువంటి పనులు ఏమి, ఏ విధమైనటువంటి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది అనేటువంటిది గరుడ పురాణం అనేటువంటిది తెలియజేస్తుంది. అందుకే ఈ గరుడ పురాణం, సరైన స్వామి అన్ని పురాణాలు ఉన్నాయి కదా, ఈ గరుడ పురాణం చదివితే ఏముంటుందయ్యా అంటే ఇందులో చెప్పేటువంటి అంశం అంతా కూడా పాపములు చేయొద్దయ్యా, పాపములు చేస్తే నీకు ఎటువంటి కష్టాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పాప కార్యాలన్నీ కూడా చేయకుండా ఉండడానికి మనిషి తనను తాను నియంత్రించుకోవడానికి ఈ యొక్క గరుడ పురాణం అనేటువంటిది చాలా 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 ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సంశయము లేదు. దానం చేస్తే బ్రాహ్మణులకు ఇస్తాము స్వామి, మీకే కదా ఆదాయము మరి అని చెప్పి అనుకుంటారు.
దానం చేయడం అంటే బ్రాహ్మణులనో లేకుంటే అన్నదానం చేసి ఎవరినో తృప్తిపరచడానికి కాదు, మనం చేసేటువంటి పాపములను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్యాన్ని పెంచుకోవడానికి అని గమనించాలి. ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అన్ని ఏదో ఒక దానం చేసి మొత్తం ఫలితం రావాలా అంటే రాదు. అన్ని దానాలు చేస్తేనే అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక్క కూరగాయని తెచ్చి 10 రకాల కూరలు చేయమంటే చేయలేము. ఆ కూరగాయతో మనం ఏదైతే చేయగలుగుతామో ఆ వంట మాత్రమే ఎట్లాగైతే చేస్తామో, ఒక దానం చేస్తే ఒక ఫలితం ఎలాగా వస్తుందో, ఇంకొక దానం చేస్తే ఇంకొక ఫలితం ఎలాగా వస్తుందో, ఇంకొక దానం చేస్తే ఇంకొక ఫలితం కూడా అలాగే వస్తుంది. ఏ దానానికి అది ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి కూడా తెలుసుకోవడానికి కూడా మనం ఈ గరుడ పురాణం అనేటువంటిది చదవాలి. ఈ జీవితం సృష్టి స్థితి లయ అనేటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి విషయాలు తెలియజేసేటువంటివి 18 పురాణాలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ 18 ఏమేమైనటువంటిది ఒకసారి గుర్తు చేస్తాము. బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, భాగవత పురాణము, భవిష్యోత్తర పురాణము, నారదీయ పురాణము, మార్కండేయ పురాణము, అగ్ని పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కంద పురాణము, గరుడ పురాణము, వామన పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము అని చెప్పి 18 రకములైనటువంటి పురాణాలు కూడా అష్టాదశ పురాణాలుగా కూడా పిలువబడుతూ ఉన్నాయి. ఒకసారి కొంతమంది మహనీయులంతా కూడా గొప్పవాడైనటువంటి వ్యాస మహాముని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ 18 పురాణాలను మేము వినాలనుకుంటున్నాము. ఈ 18 పురాణాల యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏమిటి? ఈ 18 పురాణాల యొక్క అసలు పరమార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఆ వ్యాస మహర్షిని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు. అష్టాదశ పురాణానాం సారం సముద్రతం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాల సారాంశాన్ని మొత్తము ఒక మిక్సీలోకేసి తిప్పి రసం పిండితే ఆ రసం ఏమిటయ్యా అంటే ఇతరులకు ఉపకారము చేయడం అనేటువంటిది పుణ్యకార్యమయ్యా, ఇతరులకు అపకారం చేస్తే పీడించడము పాపము అని చెప్పి. సరే, ఇంత చెప్పినారుగా స్వామి, మరి 18 పురాణాలు ఎందుకు చదవాలా? ఏదో ఒక పురాణం చదివితే సరిపోతుంది కదా. ఆ 18 పురాణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సారం ఉంటుంది. అన్ని సారాలను పిండితే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రుచికరమైనటువంటి ఒక జ్ఞానకరమైనటువంటి ఒక సారం అనేటువంటిది, ఒక పదార్థం అనేటువంటిది బయటికి వస్తుంది. కాబట్టి ఈ 18 పురాణాలు కూడా చదవాలి. ఇందులో అనేక వేల విశేషాలు ఉంటాయి. ఏ ఒక్క విశేషంతోనో పూర్తి కాదు. ఈ విశేషాన్ని తెలుసుకున్నాం, ఇంకా మాకు పురాణ సారం మొత్తం తెలిసిపోయింది, ఇంకా మేము మిగతా పురాణాలను చదవాల్సిన అవసరం లేదు, మా అంత పండితుడు లేడు, మేమే గొప్పవాళ్ళమని అనుకోవడానికి లేదు. అది మనం తెలుసుకోండేది సముద్రంలో నీటి బిందువు అంతగా ఉంటుంది. సముద్రంలో నీటి బిందువు ఉంటే మనం బయటికి తీసినా కనిపించదు, లోపల ఉన్న తేడా రాదు. అటువంటి గొప్ప విషయాలన్నీ కూడా ఉంటాయి. అనేక రకాలైనటువంటి కథలు గాథలు ఉంటాయి. రాక్షసులను సంహరించినటువంటి భగవంతుని యొక్క లీలలు కూడా మనకి ఈ పురాణాలలో కూడా కనిపిస్తాయి. అందుకే ఈ జ్ఞాన సముద్ర తరంగాలలో ఓడలాడాలంటే ఈ 18 పురాణాలను కూడా పఠించాలి. చదవడం వీలు కాలేదు, వినాలి. అటువంటి సందర్భములలో మనకు జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది. అందులో భాగంగా మనిషి జీవితంలో ఒక్కసారైనా సరే చదవవలసినటువంటిది, వినవలసినటువంటి పురాణం ఏదైనా ఉంది అంటే అది గరుడ పురాణం అని మాత్రం ఖచ్చితంగా కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. సాక్షాత్తుగా పాలకడలిపైన శేషతల్పమున పవళించేటువంటి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఉపదేశించినటువంటి పవిత్రమైనటువంటి పురాణమే ఈ గరుడ పురాణము.
ఆ తర్వాత కాలాలలో సౌత పౌరాణికులు శౌనకాది మహా ఋషులకు ఈ గరుడ పురాణాన్ని కూడా వినిపించడంతో ఇది అందరికీ కూడా అందుబాటులోకి కూడా వచ్చింది. మనిషి ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళమంతా కూడా మనుషులమే. మీరు కావచ్చు, నేను కావచ్చు, మన పక్కింటోళ్ళు కావచ్చు, ఎదురింటోళ్ళు కావచ్చు, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనుషులమే. ఎప్పుడైతే ఈ మనిషి చనిపోతారో, మరణిస్తారో, అంటే ఈ మనిషి ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆపివేసి, గుండె కట్టుకోవడం ఆపివేసి, రక్త ప్రసరణ ఆగిపోతుందో అతను చనిపోయినటువంటి మనిషి, మరణించినటువంటి మనిషి అని చెప్పి పిలువబడిపోతాడు. అటువంటి మనిషి ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి చనిపోతాడో, ఈ శరీరంలో నుంచి జీవి బయటికి పోతుందో అతడు గాలి రూపంలోకి మారిపోతాడు. గాలి రూపంలో మనసా వాయు రూపేణ కుశత్వం యోజమామ్యహం అంటాం. అంటే ఆ గాలి రూపంలో ఉండేటువంటి ఆ జీవుడి దగ్గరికి మరణించిన వెంటనే యమభటులు కూడా వస్తారు. మరణించిన క్షణకాలంలోనే కూడా యమభటులు తీసుకొని వచ్చి క్షణకాలంలో వెళ్ళి మళ్ళీ యమధర్మరాజు ముందు నిలబెట్టేస్తారు. యమధర్మరాజు ముందు నిలబెడితే ఆ యమధర్మరాజు ఈ యొక్క జీవుణ్ణి అతని శవం దగ్గర వదిలేసేయండి, ఆ మరణించినటువంటి పార్థివ దేహము దగ్గర వదిలివేయండి అని చెప్పి చెబుతారు. యమభటులు క్షణకాలంలో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. అనేక విధములైనటువంటి బాధలను కూడా పొందుతూ ఉంటాడు. అందుకే అండి చనిపోయిన మనిషిని వెంటనే దహనం చేయకూడదు, లేదా వెంటనే కూడా భూమిలో పాతి పెట్టడం అంటే పూడ్చడం అంటాం కదా, అటువంటివి చేయకూడదు. ఎందుకంటే మనిషి ఏమైనా తిరిగి యమధర్మరాజు యొక్క ఆజ్ఞ చేత మరీ ఆ జీవుణ్ణి శరీరంలోకి ప్రవేశపెడతాడేమో అని చెప్పి చిన్న ఆశ కూడా ఉంటుంది. అందుకోసం అంతేకాకుండా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మధ్యలో 3 చోట్ల దింపుతారు. దీన్ని దింపుడు కళ్ళము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మనకందరికీ తెలిసినటువంటిది, ఇదేం కొత్తదేమీ కాదు. దింపుడు కళ్ళం దగ్గర దింపిన తర్వాత పిలుస్తాం, నానా అమ్మ లేవండి, మేమంతా మీకోసం బాధపడుతూ ఉన్నాం, లేవండి అని చెప్పి పిలుస్తాం. అటువంటి సందర్భంలో యమధర్మరాజు కనుక ఆజ్ఞ ఉంటే తిరిగి ఆ జీవి శరీరంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి అట్లా జరిగిన సందర్భాలు కూడా కొన్ని పురాణాలలో ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుంటూ ఉంటే మనము చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అటువంటి విశేషాలు ఎన్నో కూడా ఉన్నాయి. ఇలా ఆ వచ్చినటువంటి వ్యక్తి దహనమైనప్పటి నుంచి కూడా, లేదా ఆ మట్టిలో వేసినప్పటి నుంచి కూడా అనేక విధములైనటువంటి బాధలను కూడా పొందుతూ ఉంటాడు. ప్రతిరోజు కర్మ చేసినప్పుడు పిండాలు పెడుతూ ఉంటాం. ఈ పిండాలన్నింటినీ కూడా తింటూ జీవుడు రూపాన్ని కూడా పొందుతూ ఉంటాడు. ఇలా ఉండగా 13వ రోజున యమదూతలు జీవుని పాశములతో అంటే బలమైనటువంటి తాళ్లతో కట్టేసేసి సంవత్సరం పర్యంతం ఈడ్చుకొని పోతారు. చూడండి, ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత సంవత్సరం రోజుల పాటు ఈడ్చుకుని వెళ్తారు. ఈ భయంకరమైనటువంటి యమలోకానికి మన భూలోకానికి మధ్యలో 84,000 ఆమడల దూరంలో అసిపత్రవనము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, స్వమాంస భక్షణము, కాలసూత్రము, నానాక్రందము, సుతప్తము, సీతాభ్రమము మొదలైన ఈ నరకాలలో పాపుల్ని నానా బాధలు కూడా పెడతారు. చాలామంది ఏమనుకుంటారంటే నరకం అంటే ఒకటే స్వామి, మేము చాలా సినిమాలలో చూసినాం, యమధర్మరాజు కూర్చొని ఉంటాడు, పక్కన ఒక పొడుగు టోపీ పెట్టుకొని చిత్రగుప్తుడు కూర్చొని ఉంటాడు, నరకం ఒకటే కదా అనుకుంటాం. చాలా తప్పు. అది సినిమాలలోనో లేకుంటే చిత్రకారుల యొక్క భ్రమ మాత్రమే. 84 లక్షల నరకాలు ఉన్నాయి మనకు. 1 కాదు 2 కాదు, 84 లక్షల నరకాలు కూడా ఉన్నాయి. ఆ 84 లక్షల నరకాలను దాటిపోతే
ప్రధాన యమధర్మరాజు సమవర్తి అని పిలువబడేటువంటి యమధర్మరాజు పురం ఉంటుంది. రౌరవము అంటారు దాన్ని. అటువంటి రౌరవము అనేటువంటి నరకానికి యమధర్మరాజు అధిపతి. చనిపోయిన రోజు నుంచి 13వ రోజు కర్మ పూర్తయినప్పటి నుంచి అతన్ని పాశములతో కట్టి ఈడ్చుకొని వెళ్తారు. ఈ విధంగా వెళ్ళడానికి అతనికి 1 సంవత్సర కాలము కూడా పడుతూ ఉంటుంది. ఆ నరకాలలో చాలా బాధలు పెడుతూ ఉంటారు, ఆ నానా కష్టములు పెడుతూ ఉంటారు. వాటన్నిటినీ భరించి సహించి వెళుతూ ఉండాలి ఈ జీవుడు. చిమ్మటి చీకటి ప్రదేశం, రాళ్లతో నిండిన ప్రదేశం, ఇలాంటివన్నీ కూడా జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించవలసినది, అనుమానము లేదు. యమదూతలు ఎలాగా ఆజ్ఞాపిస్తే అలాగా నడుచుకుంటూ ఉంటాడు. ఒక బడిలో, పాఠశాలలో, ఒక తరగతి గదిలో విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు ఎలాగా చెబితే అలాగా నడుచుకుంటాడో ఈ జీవుడు కూడా యమధర్మరాజు భటుల యొక్క ఆజ్ఞను పాటిస్తూ కూడా వెళ్ళాలి. వారి ఆజ్ఞను మితిమీరడానికి అవకాశమే కూడా లేదు. ఇలా వెళ్తూ ఉంటాడు. నెల మాసికాలు పెడుతూ ఉంటాం. ఆ మాసికాల పిండాలను కూడా తింటూ ఉంటాడు. ఇలా 6-7 నెలల మాసిక పిండాలని కూడా జీవుడు తింటాడు. తర్వాత జీవుడు యమలోకం చేరడంతోనే పిండ శరీరాన్ని కూడా వదిలేస్తాడు. పిండ శరీరాన్ని కూడా వదిలివేసినటువంటి వాడై అంగుష్టము బ్రొటన వేలంత శరీరాన్ని కూడా పొందినటువంటి వాడై ఆ యమధర్మరాజుని కూడా దర్శించుకుంటాడు. ఈ పిండ శరీరాన్ని పొంది యముని దర్శించుకున్న తర్వాత తాను చేసినటువంటి పాపాలకు తగినటువంటి శిక్షలన్నీ కూడా అనుభవిస్తూ కూడా ఉంటాడు. ఇటువంటి పాప కార్యాలను అనుసరించి జీవుడికి ప్రేత జన్మము మొదలైనవన్నీ కూడా వస్తాయి. ఇటువంటివన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటూ ఇంకా ఏముంటాయ్యా అంటే జీవుడు పుణ్యగతులను పొందడానికి ఏ విధమైనటువంటి దాన ధర్మములు చేయాలి, ఎటువంటివి చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ జీవుడు ముక్తి చెందడానికి ఏ సాధనాల ద్వారా ఏమేమి చేయాలి, మంచి చెడ్డ అన్నీ చెప్పేటువంటి గొప్పదైనటువంటి పురాణమే ఈ గరుడ పురాణం అని చెప్పి కూడా మనకు తెలియజేస్తూ కూడా ఉంది. ఇటువంటి గొప్ప విశేషాలమయమైనటువంటి ఈ గరుడ పురాణాన్ని తప్పకుండా కూడా విన్నట్లయితే ఆ పురాణ పఠనం వల్ల వచ్చేటువంటి జ్ఞానం వల్ల మంచి కర్మలు చేయడానికి ఇష్టత పెరుగుతుంది. పాపాలు చేయాలంటే భయం పెరుగుతుంది. కాబట్టి పుణ్యాలు చేయడానికి మనిషి తపన పడతాడు, ఆరాటపడతాడు. ఎప్పుడైతే అందరూ కూడా మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేయడానికి సిద్ధమవుతారో సమాజంలో మంచి జరుగుతుంది, నిత్య కళ్యాణం అవుతుంది. అప్పుడు అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దుర్మార్గ పనులు, చెడ్డ పనులు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలందరూ కూడా ఎంత కష్టాలు పడతారు. అందరూ కూడా మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేసినట్లయితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు కదా. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పురాణమే మనం వినబోతున్నటువంటి, చెప్పుకోబోతున్నటువంటి పురాణము గరుడ పురాణము. ఇందులో 16 మహాదానములు అనేటువంటివి గరుడ పురాణంలో చెప్పబడినాయి. ఇటువంటి గరుడ పురాణంలో చెప్పబడినటువంటి ఈ 16 మహాదానములు 16 రకములైనటువంటి దానములు గనక చేసినట్లయితే విపరీతమైనటువంటి పుణ్యము కలుగుతుంది. ఏమేమిటివి అంటే అవి కన్యా కనక దాసీచ సకటా స్వాగజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తదాక్షుతి మేషశ్చ మహిషీ చైవ శయ్యాజో భయతోముఖి తిల పర్వత విజ్ఞాయ మహాదానాని 16. ఇది శ్లోకం. అంటే 16 మహాదానాలు ఏవైతే 16 మహాదానాలు ఉన్నాయో, దానాలు అనట్లేదండి, మీరు గమనించండి. విశేషంగా మహాదానాలు అని చెబుతూ ఉన్నాం వీటిని. 16 మహాదానాలు, 16 రకాలైనటువంటి మహాదానాలు ఉన్నాయి.
అవి ఏమిటివి అనేటువంటి విషయాన్ని కూడా శ్లోక రూపంలో చెప్పడం జరిగింది. వాటిని వివరించడం కూడా జరుగుతుంది. కన్యాదానము, ఒక అమ్మాయిని, ఒక కన్యకను దానం చేయడం అనేటువంటిది విశేష పుణ్యం. దీనివల్ల బ్రహ్మలోకం కూడా లభిస్తుంది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్లను కన్యాదానం చేస్తే విశేషంగా బ్రహ్మలోకాన్ని పొందుతాం. సువర్ణదానము, బంగారును దానం చేసినట్లయితే విష్ణులోకం లభిస్తుంది. దాసీదానము అంటే ఒక ఇంట్లో అంటే ఆ ఇంటికి ఒక అమ్మాయిని ఇచ్చినప్పుడు, కన్యకను దానం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే పూర్వము దాసీ జనాన్ని కూడా ఇచ్చేటువంటి వాళ్ళు, అరణ కవులను కూడా పంపించేటువంటి వాళ్ళు. అటువంటి దాసీ జనాన్ని దానం చేస్తే ఇంద్రలోక వ్యాప్తి లభిస్తుంది, అంటే ఇంద్రలోకాన్ని కూడా పొందుతాము. శకట దానము, బండిని దానం చేసినట్లయితే విష్ణులోకం లభిస్తుంది. అశ్వదానము, గుర్రాన్ని దానం చేస్తే గంధర్వలోకం లభిస్తుంది. గజదానము, ఏనుగును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. గృహదానము, ఇంటిని దానం కనుక చేసినట్లయితే బ్రహ్మలోకంలో మనస్సులో కోరికలన్నీ తీరడం కూడా జరుగుతుంది. లాంగల దానము అంటే నాగలి, ఒక నాగలిని దానం చేస్తే మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి కృష్ణావతారంకి సంబంధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తృప్తి చెందుతాడు. తద్వారా కోరికలు నెరవేరడం కూడా జరుగుతుంది. కాలపురుష దాన ఫలము అంటే యమధర్మరాజు ప్రీతిగా యమ ప్రతిమలను దానం చేస్తే ఈశాన లోకం లభిస్తుంది, అంటే పరమశివుడి యొక్క లోకం లభిస్తుంది. కాలచక్ర దానము అంటే గడియారము అంటాం కదా, పూర్వము ప్రత్యేకంగా ఉండేటువంటివి కాలచక్రాలను పిలిచేటువంటి వాళ్ళు, దానివల్ల లక్ష్మీ ప్రీతి కలుగుతుంది. మేషదానము, మేకను దానం చేస్తే శివప్రీతి కలిగి ధనప్రాప్తి కలుగుతుంది. మహిషీ దానము, దున్నపోతును కనుక దానం చేసినట్లయితే యమ ప్రీతి వల్ల సంతోషం కలుగుతుంది. శయ్యాదానాన్ని కనుక చేసినట్లయితే, అంటే మంచాన్ని దానం చేసినట్లయితే యమప్రీతి కలుగుతుంది. పరుపు దానము చేసినట్లయితే గోలోకము కూడా లభిస్తుంది. ఉభయతోముఖి గోదానము అంటే సవత్స గోదానము అంటారు, అంటే దూడతో కూడుకున్నటువంటి ఆవును గనక దానం చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. తిలపర్వత దానము, నువ్వుల దానాన్ని చేసినట్లయితే రుద్రలోకం లభిస్తుంది. వస్త్రదానాన్ని చేసినట్లయితే చంద్రలోకం లభిస్తుంది. సాలగ్రామాన్ని, మనకు గండకీ నదిలో దొరుకుతాయండి సాలగ్రామాలు, సాలగ్రామాన్ని దానం చేసినట్లయితే శివలోకంలో నివాసం లభిస్తుంది. పట్టు వస్త్రములు దానం చేసినట్లయితే పుణ్యలోకం కూడా లభిస్తుంది. ఆజ్యదానము, నెయ్యిని కనుక దానం చేసినట్లయితే సూర్యలోకం లభిస్తుంది. తండుల దానము, బియ్యాన్ని కనుక దానం చేసినట్లయితే మహేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఫలదానము, పండ్లను కనుక దానం చేసినట్లయితే వరుణలోకము కలుగుతుంది. దండదానము అంటే చేతి కర్రను దానం చేసినట్లయితే శివప్రీతి కలుగుతుంది. చందన దానము, చందన ఖండము అంటారు, అంటే గంధపు చెక్కను దానం చేసినట్లయితే విష్ణులోకం ప్రాప్తి చెంది మనసులో ఇష్టాలన్నీ తీరిపోతాయి. శివమూర్తి దానము, పానిమట్టంతో కూడుకున్నటువంటి శివలింగాన్ని కనుక దానం చేసినట్లయితే శివలోకం లభిస్తుంది. ఇలాగా వ్యజన దానము అంటే విసనకర్రను దానం చేసినట్లయితే వాయులోకం లభిస్తుంది. ఇలా విశేషమైనటువంటి దానములు కనుక చేసినట్లయితే మనకు అనేక విధములైనటువంటి పుణ్యలోకాలను కూడా పొంది మోక్ష ప్రాప్తి అనేటువంటి కలుగుతుంది. చెప్తున్నాం, మనిషిగా పుట్టినటువంటి యొక్క జీవి యొక్క పరమార్థం ఏమిటి, లక్ష్యం ఏమిటి అంటే మోక్షాన్ని పొందడం. పొద్దున్న లేచినామా, ఉప్మా తిన్నామా, పెసరట్టు తిన్నామా, దోశ తిన్నామా, ఇడ్లీ తిన్నామా, మధ్యాహ్నం భోజనంలోకి పప్పు తిన్నామా, సాంబార్ తిన్నామా, రాత్రికి టిఫిన్ తిన్నామా, భోజనం చేసినామా, ఇది కాదు జీవిత పరమార్థము. ఇవన్నీ మనిషి
తన కార్యం నెరవేర్చుకోవడానికి, దేహాన్ని బతికించుకోవడానికి, దేహ బలాభివృద్ధి కోసం జరిగేటువంటి ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. కానీ ఇప్పుడు చెప్పినటువంటిది విశేషంగా మన యొక్క జీవి మోక్షాన్ని పొందడం కోసం చేసేటువంటి ఫలితాలు. ద అంటే ఇచ్చేది అని అర్థము. దానం అనేటువంటి పదం ఉంది కదా, ద అంటే ఇచ్చేది, నం అంటే ఇవ్వబడేది. దానానికి ఉండేటువంటి అర్థం దా అంటే ఇచ్చేది, నం అంటే ఇవ్వబడేది. దాత అంటే ఇచ్చేటువంటి వాడు. ఎవరయ్యా ఇచ్చేటువంటి వాడు అంటే ఇక్కడ మళ్ళా విశేషంగా మనం ఇంకొక అర్థం చేసుకోవాలి. మనకన్నీ ఇస్తున్నటువంటి వాడు ఎవడు అంటే, పిల్లల్ని అడిగినామనుకో, ఏమిరా మీకన్నీ ఎవర్రా ఇచ్చేది అంటే, మా నాయన ఇస్తాడు, మా అమ్మ ఇస్తుంది, మా పెద్దనాయన ఇస్తాడు, మా జేజినాయన ఇస్తాడు అంటూ ఉంటారు. కానీ ఇచ్చేటువంటి వాడు నిజానికి ఏమిటంటే, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే భగవంతుడు. మనకన్నీ ఇచ్చేటువంటి వాడు ఎవరో కాదు, భగవంతుడే. పూజానంతరం ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. కానీ నిజానికి ఇది అనుభవించే ఈ చరాచర వస్తుజాల సంగీత దృష్టిలో ప్రతీదీ ప్రసాదమే. నీరు భగవత్ ప్రసాదమే. ఇచ్చి మనం తీసుకునేటువంటి ఆహారము, పీల్చుకునేటువంటి గాలి అన్నీ భగవత్ ప్రసాదితమే, అంతేగాని మన సృష్టి కాదు. అంటే ప్రసాదం అంటే ఏమిటి అంటే ఇవ్వబడేది. దేవాలయంలో ప్రసాదం ఇస్తూ ఉంటారు, ఏ పులిహోరనో పొంగలో చక్కెర పొంగలో దద్దోజనమో ఏదో ఇస్తూ ఉంటారు. అంటే ప్రసాదం అంటే అర్థం ఏమిటంటే ఇవ్వబడేది. భగవంతుడి తరపున మనకు ఇచ్చేటువంటిదే ప్రసాదము అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే స్వీకరించేది ఎవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇచ్చేటువంటి వాడు ఎవడయ్యా అంటే భగవంతుడే అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఈ యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. నేను అన్నం పెడుతున్నానండి కాబట్టి నేను ప్రసాదం ఇస్తున్నాను. ఆ ప్రసాదాన్ని ఇచ్చిండేటువంటి నీకెవడు? రైతు బియ్యం పండించినాడు కాబట్టి నువ్వు ఆ ప్రసాదం చేసి పంచుతున్నావు. మరి రైతుకు భూమి ఇచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే భగవంతుడు. అంటే చివరి లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడే. భగవంతుడు ఇస్తేనే మనకు చెందుతుంది. భగవంతుడు సృష్టించనిది, భగవంతుడు ఇయ్యనిది మనకు చెందదు. మరి ఫోన్ చైనా వాడు తయారు చేసినాడు, ఒప్పో కంపెనీ, రియల్మీ కంపెనీ, లేకుండా ఐఫోన్ కంపెనీ వాడు తయారు చేసినాడు కదా. అటువంటి తయారు చేయడానికి కావలసినటువంటి ఏ పదార్థమైనా ఖనిజ రూపంలో భూమి నుంచి లభిస్తుంది. అంటే అక్కడ కూడా భూమినిచ్చినటువంటి వాడు దాత, ప్రదాత భగవంతుడే. అంతేకాని అది తయారు చేస్తున్నాడు కాబట్టి వాడు పేరు పెట్టుకున్నాడు, అంతకుమించి ఏం లేదు. ఇచ్చేటువంటి వాడు ఎప్పటికీ కూడా భగవంతుడే అవుతాడు. మానవ జాతిలో సర్వజనులు కూడా శ్రమపడి ఉత్పత్తులు సాధిస్తాడు. భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించినటువంటి మనము దాని ద్వారా కొన్ని రకాలైనటువంటి వస్తువులను తయారు చేసుకుంటాం. ఆ తయారైనటువంటి వస్తువులు ఒకరొకరు పంచుకుంటూ ఉంటాం. కొన్ని ధన రూపంలో ఉంటాయి, కొన్ని వస్తు మార్పిడి రూపంలో ఉంటాయి, కొన్ని సేవా రూపంలో ఉంటాయి. ఏ రూపంలో ఉన్నా ఒకరొకరు మార్చుకుంటాం, చేసుకుంటూ కూడా ఉంటాము. ఇటువంటి హిందూ వ్యవస్థలో జ్ఞాన సంబంధమైనటువంటి కార్యాలు చేయడానికి, పురాణ ప్రవచనం చేయడానికి, పురోహిత కార్యకలాపాలు సాగించడానికి, ప్రక్షాళన జరగడానికి, బ్రాహ్మణ జీవనానికి, పుణ్య సంపాదన కొరకై, చనిపోయిన వారి సద్గతులు పొందజేయడానికి ఈ దానాల వ్యవస్థను కూడా సృష్టించబడినాయి. ఏమిటికయ్యా ఈ దానాలన్నీ తీసుకుంటే బ్రాహ్మణుడే తీసుకెళ్తాడు కదా. అన్ని వస్తువులు వచ్చా, పరుపు తీసుకుపోయా, మంచం తీసుకుపోయా, గొడుగులు తీసుకుపోయా, చెప్పులు తీసుకుపోయా, బంగారు తీసుకుపోయా, వెండి తీసుకుపోయా, ఇవన్నీ కూడా తీసుకుపోయినాడు. ఏమిటికయ్యా ఇది కూడా తీసుకుపోయినటువంటి దానికి ప్రధానమైనటువంటిది అంటే ఆ ఇచ్చినటువంటి వాటితో అతను తన జీవితాన్ని గడుపుకుంటూ పురాణ ప్రవచనాలు చేస్తాడు. భగవంతునికి మీరు దగ్గర కావడానికి ఆ పురోహితుడు తన వంతు కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా చనిపోయినటువంటి వారికి సద్గతులు పొందడానికి కర్మకాండలు కూడా నిర్వహిస్తాడు ఈ బ్రాహ్మణుడు. కాబట్టి అతనికి జీవనాధారానికి మనం కొంత ధన రూపంలోనో, వస్తు రూపంలోనో, ఇంకో రూపంలోనో అతనికి ధనాన్ని, వస్తువులను ఇవ్వాల్సిందేదే. ఇది హిందూ ధర్మం యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యతగా కూడా
చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ దానాలలో షోడశ మహాదానాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ దానాలకు వేరువేరు ఫలితాలు ఉన్నాయి. ఇవే కాకుండా అనేక రకములైనటువంటి దానాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనము రాబోయే అధ్యాయాలలో మనము ఈ ఇహపరాల గురించి, జీవుని యొక్క గతి గురించి, యమలోకం గురించి, ఆ పాప పుణ్యాల విచారణ గురించి, నరక శిక్షల గురించి, ఇలా రకరకములైనటువంటి అంశాల గురించి రాబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో మనం చెప్పబోయేటువంటి వాటిలో కూడా తెలుసుకుందాము. ఓం స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీభ్యः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.